హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాధాకృష్ణ, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో కాస్త లేట్ అయిందండి. మీరు న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. దీవాళికి తెచ్చిన కొన్ని పటాసులు ఉంటే కన్నా పిల్లలు సరదాగా అయితే కాల్ చేశారు. కాల్ చేసుకొని కేక్ కట్ చేసుకొని వాళ్ళ సరదా తీర్చేసుకొని పడుకుని నిద్రపోయారు. నేనైతే తొందరగా లేచానండి. డే అయితే నాది ఈ విధంగా స్వీట్ దేవుడి పూజతో స్టార్ట్ అయిపోయిందండి. ఆ రోజు మార్నింగ్ లేచి దేవుడికి నైవేద్యము కేసరి అయితే చేసేసి దీపం అయితే పెట్టుకున్నాను. మనసు ప్రశాంతంగా ఉంది. అలాగే మీరు కూడా మీరు తలపెట్టిన పనులు అన్నీ సవ్యంగా జరగాలని అయితే కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని అయితే కోరుకుంటున్నాము. మాకైతే కలిసి రాలేదండి. అంతా భగవంతుడే ఉన్నాడు. అయినా కూడా బాధపడేది ఏం లేదు. అంతా భగవంతుడి పైన వదిలేసాము. ఈరోజైతే కన్నా మధ్యాహ్నము పప్పు అయితే చేస్తున్నానండి. పెసరపప్పు సొరకాయ వేసి పప్పు అయితే చేస్తున్నాను. పప్పు, రసము, క్యాలీఫ్లవర్ అయితే ఇప్పుడు ముందుగా చూపించాను కదా, క్యాలీఫ్లవరు కాస్త పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టాను. క్యాలీఫ్లవర్తో అయితే బజ్జీలు అయితే వేస్తానండి. ఎంతమంది వేస్తారు బజ్జీలు క్యాలీఫ్లవర్తో కామెంట్ చేయండి. పప్పు అయితే తర్వాత వేసేసాను. మాకైతే చిన్నతనంలో కాదు, ఎప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కేక్ కట్ చేసింది, ఆ విధంగా సెలబ్రేట్ చేసుకునింది అయితే మాకు తెలియదండి. నేను ఎప్పుడూ జరగలేదు. బహుశా మా ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉండడం వల్ల మాకు ఏ సరదాలు కూడా లేవు. మాకున్నంతలో మా పిల్లలకి ఏదో ఈ విధంగా చేయాలనేసి నా కోరిక. అందుకని చిన్న పండుగ వచ్చినా ఏమొచ్చినా నేనైతే మా పిల్లలతో ఈ విధంగా సెలబ్రేట్ చేసి ఇచ్చుకుంటానండి. చక్కగా వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు ఆనందపడతారు. ఇప్పుడైతే రసం అయితే ఉడికిపోయిందండి, పక్కన పెట్టేశాను. బజ్జీలు అయితే వేసేసానండి. చాలా బాగుంటాయి. నాలాగా ఎంతమంది అనుకుంటారు? పిల్లల ఆనందం కోసం చేసే తల్లిదండ్రులు చాలామందే ఉంటారండి. అందులో నేను ఒకరిని. బజ్జీలు అయితే వేసేస్తానండి. ఈరోజైతే మా లంచ్ ఇదేనండి. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే గన కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.